సార్ ఇక్కడ ఒక అంటే ఈ సరే ఇక్కడ విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారో లేదంటే ఇంకొకళ్ళు కేసిరెడ్డికి సంబంధించి ఆయన ఏదో అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయనకి సంబంధించిన ఆరోపణలు కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఉండటము, నేను నా దగ్గర ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది, మీ అందరినీ కూడా బట్టలిప్పుతాను, మీ అందరికి సంబంధించిన నిజాలన్నీ బయట పెడతా అని చెప్పేసి విజయసాయి రెడ్డి మాట్లాడటము, ఆ తర్వాత ఆయనకి సంబంధించిన కేసులన్నీ కూడా నా వల్ల కావాలని చెప్పేసి ఇరికిస్తున్నారని చెప్పేసి చెప్పటము, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి మీద రివెంజ్ తీర్చుకోవడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డికి అక్ష తీర్చుకోవడానికో కూటమి ఉపయోగించుకుంటుంది అనుకోవాలా? కూటమి ఉపయోగించుకుందా అంటే తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటుందా, బీజేపీ ఉపయోగించుకుంటుందా, అది ఇంపార్టెంట్. ఇక్కడ అతను ఎక్కువ సంబంధాలు బీజేపీతో ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ అది కూడా కేంద్రంలోని బీజేపీతో, రాష్ట్రంలోని వాళ్ళతో. అందువలన అతను కేంద్ర బీజేపీతో సత్సంబంధాలు మొదటి నుంచి నడుపుతున్నాడు కాబట్టి ఇవాళ ఏదైనా అతను అప్రూవర్ గా మారిపోయి సాక్షిగా తెర ముందుకు వస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కేసులు వస్తాయి, రాకుండా. అయితే అతను ఎవరు ముందు ఆడిటర్, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకు ఆడిటర్ గా చేరిన వ్యక్తి, ఆయన స్థాయి అది. అలాంటి వ్యక్తిని అతను నమ్మి జగన్మోహన్ రెడ్డి ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చి ప్రధాన కార్యదర్శి చేసి మళ్ళీ రాజ్యసభ ఇచ్చి మళ్ళీ రెండోసారి కూడా రాజ్యసభ ఇచ్చి నంబర్ 2గా అనిపించుకున్నటువంటి వ్యక్తి అంటే ఆయనకంటూ పార్టీలో ఎలాంటి అన్యాయం జరగలేదు. అవునా? మరి ఎందుకు చెప్తున్నాడు ఆయన నాకు అన్యాయం జరిగింది, నాకు ఏదో చేశారని? అది చెప్తుంది, ఏ అన్యాయము జరగలేదు. జరిగినప్పుడు నీకు కోటరి వాళ్ళు మాటలు విని నన్ను దూరం పెట్టాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అని ఆయన చెప్తున్నాడు. ఇవాళ 2000 స్థానం అంటారు. అంటే ఎప్పుడు ఒకే పద్ధతి ఒకే వ్యవహారం ఉండదు రాజకీయాలు. కొన్ని సందర్భాల్లో కొంతమంది నమ్మాల్సి వస్తుంది, రాజకీయం నడపాల్సి వస్తుంది. ఎవరైనా ఏ రాజకీయ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు నమ్మిన వాళ్ళు ఎంతమంది ఆయన మోసం చేయలేదు, ఎంతమంది దూరం కాలేదు, అందరూ ఉన్నారు ఇప్పుడు. లేరు కదా? ఎవరికైనా అంతే, బీజేపీలో అయినా అంతే, కాంగ్రెస్ పార్టీలో అయినా అంతే. ఇప్పుడు ఆయన గమనించాల్సి ఏంటంటే ఎక్కడో ఉన్న తనకు ఇవాళ విజయసాయి రెడ్డి ఎవరు అని దేశానికంతా తెలియజేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందో జగన్మోహన్ రెడ్డి కదా. అవును కదా, అవును. ఉండొచ్చు, దూరం పెట్టి ఉండొచ్చు, మీ మధ్య గ్యాప్ వచ్చి ఉండొచ్చు, ఇతర అంశాల్లో ఏదైనా అభ్యంతరాలు వచ్చి ఉండొచ్చేమో. కానీ నేను రాజకీయంగా పైకి తెచ్చినటువంటి వ్యక్తిని నువ్వు ఇవాళ బయటకు వచ్చినంత మాత్రాన అతని కారణం చేయాలని అనుకోవటం, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కారణం చేయాలని అనుకోవటం తప్పదు. రాజకీయాల్లో అలాంటిది చేయకూడదు. నీకు ఇష్టం లేకపోతే నువ్వన్నావు నేను వ్యవసాయం చేసుకుంటా, నాకు ఇష్టం లేదన్నావు, సైలెంట్ గా ఉంటూ వ్యవసాయం చేసుకో. మనం మాట్లాడడానికి మీడియా ముందు వచ్చి ఓకే నీ మీద కేసు ఉంది, వాళ్ళు ఏదో పిచ్చారు, వాళ్ళకి ఏం చెప్పుకుంటావు, వెళ్ళిపోతావు సైలెంట్ గా. మళ్ళీ బయటకు వచ్చి మొత్తం నేను బట్టాలు తీస్తాను, జరిగిందని చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉండే? అంటే ఇక్కడ విశ్వాసం లేని వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకురావడం ముందు జగన్మోహన్ రెడ్డి గారితే తప్పని ఆలోచించదు. ఎవరు ఎలాంటి ఓకే, జగన్ చేసుకున్న తప్పుకి ఇప్పుడు జగనే నిందలు మోస్తున్నాడు అంటారా? అతను మాట మీద నిలబడే వ్యక్తి కాదు. నాకే ఒక చిన్న అనుభవం ఉంది ఆయనతో, విజయసాయి రెడ్డితో. అవునా? మాట మీద ఏమాత్రం నిలబడ్డు, కొండెక్కించి కింద పడేస్తాడు. ఓకే, అట్లాంటి వ్యక్తిని ఎలా నమ్మాడో నాకు తెలియదు.
అంటే ఎప్పటి నుంచో లాయల్ గా ఉన్న పర్సన్ కదా, కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి నమ్ముంటాడు. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, అంటే ఒక పాయింట్ చాలా గట్టిగా వినిపిస్తుంది ఏంటంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి చాలా 14 నెలల్లో 16 నెలల్లో జైల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద కేసులకు సంబంధించి అన్నింటిలో ఆయన కూడా నెంబర్ 2గా ఉన్నారు. ఆ కేసులకు సంబంధించి కూడా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆయన అప్రూవర్గా మారిపోతారు, జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ అవుతారు, ఇలాంటి చర్చలు జరుగుతుంది. ఏంటి నిజంగానే విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? నెంబర్ 2, విజయసాయి రెడ్డి ఒకవేళ అప్రూవర్గా అయితే లేదంటే బీజేపీతోనో చంద్రబాబుతోనో కలిస్తే ఆయన జైలుకి పంపిస్తారా? ఇప్పుడు నేనైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గరికి ఇస్తారని అనుకోవట్లేదు. ఓకే. అవసరం ఎందుకంటే బీజేపీకి ఉంది కాబట్టి ఈయన బీజేపీతో మొదటి నుంచి సత్సంబంధాలు